మిమ్మల్ని అందరినీ ప్రేమతో నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనాన్ని నేనే చదువుతాను. మీరందరూ బైబిల్ తీసిన వారు చూస్తూ ఉండండి, తీనవారు అలాగనే ఆలకిస్తూ మీ మనసులను దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలుపుదురుగాక. 4వ వచనం, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ యందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు అని వచనం చెప్తూ ఉంది. ఈ వచనం ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ యందు ఉండు రూపం దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు అనేది 10 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, పరిస్థితులు 3. 1 పైన ఆకాశం, 2 క్రింద భూమి, 3 భూమి క్రింద ఉండు నీళ్ళ యందు. ఈ 3 స్థలాల్లో, ఈ 3 ప్లేసుల్లో దేవుడు అంటున్నాడు, ఒక బొమ్మను నువ్వు చేసుకొనకూడదు. అనగా ఆకాశంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, భూమి మీద ఉన్న పరిస్థితులు కావచ్చు, భూమి క్రింద ఉండు పరిస్థితులు కావచ్చు. నువ్వు దేని విగ్రహం చేసుకొనకూడదు అని చెప్పిన ఆ దేవుడు వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అనేది చెప్తూ ఉన్నాడు. ఇది ఇశ్రాయేలుకు ఇచ్చిన ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ. అనగా విగ్రహము అనేది ఒకటి చేసుకోకూడదు. విగ్రహము అనే దాని గురించి రాత్రి వేళ మనం ధ్యానించుదాం. చరిత్ర ప్రకారం మొదట విగ్రహారాధన బైబిల్లో మన పితరుడైనటువంటి చరిత్ర ప్రకారం అబ్రహాం యొక్క తండ్రి తెరహు చరిత్రలో వ్రాయబడినట్లుగా దేవుడు బైబిల్లో కొన్ని మాటలు వ్రాయబడలేదు. చరిత్రకారులు చెప్పిన రీతిగా వాళ్ళు అలాగా విగ్రహారాధనలో ఉన్నారని, అక్కడ ఉండగా దేవుడు మాట్లాడాడు. ఆ విగ్రహారాధనలో ఉండగా 12వ అధ్యాయము 11వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో అలా మాట్లాడిన తర్వాత వాళ్ళు ప్రయాణం అవుతూ కనాను బయలుదేరారు. ఆ విగ్రహాలు చేస్తూనే, వాళ్ళ పనులు చేస్తూనే కనాను హారాను మట్టుకొచ్చి ఆగారని లేఖనంలో మనం చూస్తాం. వాళ్ళు కల్దీలనే దేశంలో నుండి, ఊరను దేశంలో నుండి ప్రయాణమై బయలుదేరి వస్తూ ఆ స్థలానికి వచ్చి ఆగిన ప్రయాణంలో కొంత ఆలస్యం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణమై బయలుదేరారు, ఏ పని చేస్తూ బయలుదేరాడు అనేది మనం చూసినప్పుడు ఆదికాండం 11వ అధ్యాయంలో 25వ వచనం, నాహోరు తెరహు కనిన తర్వాత 130 ఏండ్లు బ్రతికి కుమారులను కనెను. తెరహు 75 ఏండ్లు బ్రతికి అబ్రహామును కనెను. నాహోరును హారాను కనెను. ఇక్కడ వచ్చి చదువుతాం. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రామును భార్య అయిన షారాయిని అను తన కోడల్ని తీసుకొని కనాను వెలుటకు, ఇది అంశం, కనాను వెలుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వచ్చి అక్కడ నివసించిరి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? కల్దీల ఊరను లో నుండి కనాను ప్రయాణం అవుతూ ఉన్నారు. ఇంతకీ కనాను వెళ్ళమని చెప్పింది ఎవరు? ఇంతకీ కనాను వెళ్ళాలని ఎందుకు వాళ్ళకి ఆలోచన వచ్చింది? ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ఒకవేళ దేవుడే అబ్రహామును
తేరాహు అబ్రహామును వారి కుటుంబంతో పాటు కనాను వెళ్ళాలని ప్రయాణమై దేవుడే ప్రేరేపించాడని, ఆ ప్రయాణంలో హారాను మట్టుకు వచ్చి వారు అక్కడ ఆగారని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు హారాను స్థలములో వాళ్ళు ఆగినప్పుడు ఆ హారాను అనేటువంటి ప్లేసులో తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు హారానులో మృతి పొందెను. అంటే హారాను మార్గమధ్యములో హారాను ఒక ప్లేస్ దగ్గరకు వచ్చారు. అబ్రహాము తండ్రి అప్పటికే బ్రతికి ఉన్నాడు. వాళ్ళ కుటుంబం అంతా బయలుదేరి వస్తూ ఉన్నారు. వాళ్ళు వృత్తిని విగ్రహారాధనని చరిత్ర చెప్తూ ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు. అయితే కొన్ని చరిత్ర ప్రకారం మనం నమ్మవలసింది. అయితే విగ్రహారాధన ఉంటున్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత 12వ వచనంలో దేవుడు మాట్లాడతాడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశానికి వెళ్ళు, నేను నిన్నొక గొప్ప జనంగా చేస్తానని. దేవుని మాట తీసుకొని హారానులో నుండి 5వ వచనం, అబ్రాము తన భార్య అయిన షారాయిను, తన సహోదరుని కుమారుడు లోతును, హారాను వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెలుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రాత్రి వేళ ఇదంతా ఎందుకు చెప్పుకోవాలి అనంటే, విగ్రహారాధన అనేటువంటి అంశాన్ని వచ్చినప్పుడు అబ్రహాము వాళ్ళ పితరులు విగ్రహారాధన దేవుడనే వ్యక్తి కనబడకపోయేలేకే, కనబడుతున్నదే దేవుడనే ఉద్దేశంతో వాళ్ళు అలాగ ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు అలాగా ఆరాధన చేసుకుంటున్నప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడైన దేవుడు, ప్రేమించిన దేవుడు, తన స్వరూపంలో చేసిన దేవుడు ప్రేమతోనే వారితో ఆయా స్వరాల ద్వారా మాట్లాడుకుంటూ వచ్చిన విధానాన్ని మనం చూస్తాం. అయితే కనాను వచ్చారు, ఇది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ విగ్రహారాధనలో ఉన్నటువంటి వారు ఆ ప్లేస్ నుండి దేవుని స్వరాన్ని దేవుని స్వరంకి లోబడి దేవుని పిలుపు అందుకొని దేవుడు చెప్పిన ప్లేస్కి వచ్చేసి అక్కడ ఉంటూ ఉండగా, మరొక సంఘటన కూడా మనము బైబిల్ గ్రంథంలో విగ్రహ సంబంధమైన ప్లేస్ని మనం చూస్తాం. అబ్రహాం కొడుకు ఇస్సాకు కొడుకు యాకోబు, ఏశావు. యాకోబు ప్రయాణమై వాళ్ళ మామ లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. చూసిన తర్వాత అక్కడి నుంచి యాకోబు తన భార్యలను, బిడ్డలను, సంతానాన్ని తీసుకొని బయలుదేరి రావటం చూస్తాం. ఆదికాండం 31:19 వచనంలో చదివితే ఈ రాహేలు విగ్రహ సంబంధమైన వ్యక్తి అని మనం చూస్తాం. ఇంతవరకు వారు విగ్రహారాధన చేస్తున్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళని ప్రేమిస్తూనే ఆదరించుకుంటానే వస్తానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆదికాండం 35 మొదటి నుండి ఒక వచనం చదువుతున్నాను, చాలా శ్రాగ్రత కలిగి. ఇక్కడి నుంచి మనము మనసు ఉంచవలసిన వారమై ఉన్నాం. ఆదికాండం 35 మొదటి నుండి దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసేవు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా, దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా చెప్తున్నారా? ప్రభునందు దేవుని బిడ్డారా, ఇప్పుడు యాకోబు అనే వ్యక్తి ఆశీర్వాదించబడ్డాడు. భార్యలు, పిల్లలు, గొర్రెల మందలు, పనివారులు ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడిన తర్వాత గతాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ రాత్రి వేళ ఈ మాటలు వింటున్న
ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఏదో దేవుని దయను బట్టి, దేవుని మహాకృపను బట్టి ఈ కరోనా కాలంలో పరిస్థితులు వేరేగా ఉంటున్నప్పటికీ దేవుడు మనల్ని పోషించుకుంటూ, ఆదరించుకుంటూ, నడిపించుకుంటూ, దేవుని మందిరానికి దూరమైన దేవుని ఉపదేశం చేత ఆదరించుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే ఈయన ఆశీర్వదించబడిన తర్వాత గతం అనేది ఒకటి గుర్తు చేస్తున్నాడు. ఆ వచనాన్ని మరలా చదువుతాను. దేవుడు అంటున్నాడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా, గతాన్ని గుర్తు చేస్తున్నాడు. మన గత కాలంలో కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు మన జీవితాలు ఎంతగా దేవుని ప్రేమించేవో ఆ బలిపీఠం, ఆ దేవునికి బలిపీఠం కట్టమని చెప్పగా, ఏమిటి బలిపీఠం? ప్రార్థననే బలిపీఠం. యేసు ప్రభువుని నమ్ముకున్న మొదటి దినాల్లో, మందిరానికి వస్తున్న మొదటి దినాల్లో మందిరం అంటే చాలా మంచిగా ప్రేమించే వాళ్ళం, పరిచర్య అంటే చక్కగా ప్రేమించే వాళ్ళము, వెనక ముందు చూసుకునే ఆలోచన లేదు. అయితే నిజంగా ఈ రాత్రి వేళ గతాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు. అలాంటి ప్రేమ, అలాంటి భక్తి, అలాంటి విశ్వాసం ఈరోజు నీకు ఉందా? దేవుడు ఈ మాట ప్రత్యక్షమే మాట్లాడమని చెప్పగా, యాకోబు అంటాడు తన ఇంటి వారందరితో, 2వ వచనం, యాకోబు తన ఇంటి వారందరితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మలను మీరు శుచిపరచుకొని మీ వస్త్రంలో మార్చుకొనుడి, దేవునికి మహిమ కలుగునుగాక. మనము దేవుని మందిరానికి వెళ్తున్నాం. ఆ యాకోబుకు తెలుసు విగ్రహారాధన అంటే దేవునికి ఇష్టం లేదని. యాకోబుకు తెలుసు మనం దేవుడు ఒక విగ్రహము కాదు, ఒక బొమ్మ కాదని. యాకోబు చెప్పినటువంటి ఆ మాటకు కుటుంబం అంతా వినిన వారై వారు చేస్తున్నటువంటి పనిని మనం చూస్తాం. మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చిన దేవునికి, నేను వెళ్ళిన మార్గం నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం కట్టిదని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబు నాకు అప్పగించగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎందుకు ఇవి తీసేయాలి? విగ్రహములను, చెవులుకున్న పోగులను ఎందుకు తీసేయాలి అంటే అవి దేవునికి ఇష్టము లేదు. విగ్రహములైనా, చెవులుకున్నటువంటి పోగులైనా అవి విగ్రహ సంబంధము అనేటువంటిది ఆ రూపాన్ని బట్టి, ఆకాశంలో ఉన్న కొన్ని రూపాలను బట్టి, భూమి మీద ఉన్న కొన్ని రూపాలను బట్టి అలంకరణ అనేది వచ్చింది. అందుకనే దేవాది దేవుడు వాళ్ళు చూసినప్పుడు పరిశుద్ధమైన వారిగా ఉండాలి గనక, వాళ్ళ దేహాల్లో లోక సంబంధం ఏది కనపడకూడదు గనక, సాక్షాత్తుగా యజమానుడు చెప్పిన మాట ఇంట్లో ఉన్న వారందరూ విన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ ఇంటిలో ఉన్నవారు ఒక మని దేవుని విషయమై చెప్పినప్పుడు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పినప్పుడు నిజంగా ఈ రాత్రి వేళ మీరు వింటున్నారా? ఆ రోజు యాకోబు మాటకు యాకోబు ఇంటి వారందరూ కూడా గౌరవించారు. ఈరోజు కూడా ఈ వాక్యం చేత ఇంటిలో పెద్దవారు ప్రార్థన విషయమై, పరిచర్య నిమిత్తమై, మందిరం విషయమై ఆలోచన కలిగి దానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మనం కూడా అదే బాటలో మనం నడవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగా విగ్రహారాధన చేయకూడదు అనేటువంటి ఆలోచన విధానంతోనే వారు వెళ్ళి అక్కడ ఒక దేవునికి బలిపీఠం అని కట్టారు. ఇప్పుడు బలిపీఠం ఏందయ్యానంటే ప్రార్థన అనేటువంటి బలిపీఠం మనం కట్టవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక విషయం కూడా వచనాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుతాను. ఈ రాత్రి వేళ మన అంశ భాగం ఏంటంటే శాస్త్రములు గల 2వ పలకలో, శాస్త్రములు గల ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 2 పలకల్లో 2వ ఆజ్ఞను ఈ రాత్రి వేళ మనం ధ్యానిస్తున్నాం. అది మనకు ప్రాముఖ్యమైన వచన భాగం. ఏమిటి? విగ్రహం అనేటువంటిది చేసుకోకూడదు.
ఎందుకు చెప్పాడు అనేటువంటి వాక్య భాగాలు చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు నేను చదువుతాను. అంతటా ఇశ్రాయేలు పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండగా, అనగా దీని అర్థం ఏంటంటే యెహెజ్కేలు యొక్క భక్తుని దగ్గర ఇశ్రాయేలు పెద్దలు కొంతమంది యెహెజ్కేలు అనే ఒక ప్రవక్త, ఇశ్రాయేల్లో పెద్దలు వీళ్ళందరూ ఒక దగ్గర సమావేశమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమావేశంలో దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ప్రత్యక్షత భక్తుడైన యెహెజ్కేలులో నుండి పెద్దలందరితో, కూర్చున్న పెద్దలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ కూడా ఇదిగో మనతో కూడా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేవాది దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు యొక్క భక్తుని ద్వారా పెద్దలతో మాట్లాడుతున్నారు. ఎందుకు పెద్దలతో మాట్లాడుతున్నారు తెలుసా? పెద్దలు అనేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి పెద్ద అనే వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారు కరెక్ట్గా అయినా సరైన ఉద్దేశం తెలుసుకొని ఉండాలి. ఏమని మాట్లాడుతున్నా అంటే, యెహోవాకు నా ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించుటకు అభ్యంతరము తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని, విగ్రహం అంటే మనం ఏమనుకుంటాం? భూ సంబంధంగా ఒక బొమ్మ అనుకుంటాం. కానీ ఇశ్రాయేలీయులంట వాళ్ళ మనసంతా కూడా వాళ్ళ హృదయములో విగ్రహాలు నిలుపుకున్నారని ప్రవక్త మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ కూడా నీ హృదయంలో ఏముంది? దేవుని కన్నా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, నాకన్నా తండ్రినైనను, తల్లినైనను, స్నేహితులనైనను, భూమిలనైనను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు. అంటే వాళ్ళని ప్రేమించకూడదా అని అంటే, ప్రేమించకూడదని కాదు, కానీ ముందు దేవుని ప్రేమించాలి, ఆ తర్వాత మనుషులను ప్రేమించాలి. మనకి ప్రాముఖ్యత దేవుడే. దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేవుని యొక్క ఉపదేశానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేవుని మాట వినటానికి ప్రాముఖ్యత ఇవ్వవలసిన వారమై ఉన్నాం. ఎందుకోసం అంటే దేవుడు ఏం చెబుతాడో, దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో ఆ దేవుడు మాట్లాడిన దానికి మనం స్పందించబడిన వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నీ హృదయంలో కూడా విగ్రహములే నిలుపుకొను దేవునికి దోషం పుట్టించే ఆలోచన ఏమైనా ఉన్నదా? దయచేసి రాత్రి వేళ తీసుకోవాలి. నీ హృదయంలో నుండి ఆ తలంపులను దేవుని కన్నా ఎక్కువ, వాక్యమే కన్నా ఎక్కువ, తర్వాత పాటల కన్నా ఎక్కువ ఏదైనా భూ సంబంధమైంది నీ హృదయంలో ఉన్నట్టయితే అదే పెద్ద విగ్రహం అని ప్రభువు మాట్లాడుతున్నాడు. మనం ఏమనుకుంటామంటే, కనబడేదే కదా ఈ బొమ్మ, నేను విగ్రహారాధన చేయట్లేదు కదా అని అనుకుంటాం. ప్రభు నందు దేవుని బిడ్డలారా, ఈ విగ్రహారాధన అనేది దేంతో పోల్చాడు తెలుసా? యెరెమీయా గ్రంథం 3:9 చదివితే అక్కడ ఆ వచనం కూడా చదువుతాను, వినిపిస్తాను, జాగ్రత్తగా విన్నాం. యెరెమీయా గ్రంథం 3:9 రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను, ఆమె నిర్భయంగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరిచెను. చూసారా? రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేస్తును అని వాక్యం సెలవిస్తా ఉన్నది. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరిచెను. ఈరోజు ఈ మన యొక్క దేశ పరిస్థితి, ప్రపంచ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? క్షణక్షణం ఏం జరుగుతుందో, ఒక క్షణం గడిచేలకి గుండెల్లో మనం ఎప్పుడు ఏ వార్త వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి జరుగుతూ ఉంది? ప్రభుత్వాలు మారే కొంది, క్రిస్టియన్కి, నిజదేవునికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు లేచే కొంది దేశం మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తూ ఉంది.
ఇక్కడ దేవుడు అంటున్నాడు, రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను, ఆమె నిర్భయంగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను. ఒక నాయకుడు అంటాడు కదా, ఏమీ తెలియనటువంటి ఒక బొమ్మకు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడు, కానీ మానవుల కొరకు ఆయన పడిన ప్రయాస ఎంతో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ యొక్క విగ్రహారాధన విషయంలో బహుభయంకరమైన పరిస్థితి ఉంది. కనుక ఈ రాత్రి వేళ ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా? విగ్రహారాధన చేయకూడదని అందుకనే ప్రభు చెప్పాడు. అక్కడ ప్రభు అందుకనే విగ్రహారాధన చేయకూడదని అంటాడు. మరొక విధంగా చదివితే మనం మత్తయి సువార్త 16:24లో ఆ వచనం కూడా చదివి మీకు వినిపిస్తాను ఒకసారి. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శిష్యులతోనూ తన దగ్గర ఉన్న వారందరితోనూ చెప్తున్నటువంటి మాట, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొనొచ్చు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలని చెప్తున్నాడు. సిలువనెత్తుకొని వెంబడించటం, సిలువ అనేది శ్రమలకు సాదృశ్యంగా ఉన్నది. ఈ రాత్రి వేళ కాన్ఫరెన్స్ కాల్లో నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వే కష్టంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నా ప్రభువుకు తెలుసు. ఈ భూ సంబంధమైన చులకనైన శ్రమలు మనకి ప్రభువు నందు పడిన ప్రయాసలో, ప్రభువు నమ్ముకున్న తర్వాత నీ కష్టాల్లో, ఈ దినాల్లో మన కొరకు ప్రభు నిమిత్తమై పొందుతున్న అవమానాలను బట్టి, హింసలను బట్టి నా ప్రభువు నా దేవుడు త్వరగా ఇదిగో నువ్వు పడిన ప్రయాసకి యేసు ప్రభు నమ్ముకొని పొందుతున్న శ్రమలలో ఆయన నీకు గొప్ప గొప్ప బహుమానాలు తీసుకురావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఆయా సందర్భంలో నీకు నాకు అనిపించు కదా, ఇదిగో చూసావా, నేను యేసు ప్రభు నమ్ముకున్నందుకే సరైనటువంటి ఇల్లు లేక, పోషణ లేక బాధపడుతూ ఉన్నాను. నీ కంటికి బయట ఉన్నవారు క్షేమంగా ఉన్నారు, మంచిగా ఇల్లు కట్టుకుని ఉన్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారు, నేను యేసు ప్రభు నమ్ముకున్నంతకే కదా ఈ పరిస్థితి అయింది అనుకుంటున్నావేమో. ఇదిగో నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నీకు కూడా నా ప్రభు నిన్ను కాపాడటానికి సమర్థుడై ఉన్నాడు. మన ప్రభు మన పాపముల కొరకు కల్వారిగిరిలో ప్రాణం పెట్టి సమాధిని జయించి తిరిగి లేచినటువంటి ప్రభువుగా ఉన్నాడు. కానీ ఈ రాత్రి వేళ ఎంతవరకు మనము విగ్రహారాధన ఎందుకు చేయకూడదు అనే సత్యాలను మనం తెలుసుకున్నాం. విగ్రహారాధన అంటే ఏంటి అనే సత్యాలు తెలుసుకున్నాం కనుక ఈ రాత్రి వేళ మనల్ని తల ఉంచుదాం. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా యొక్క ఫోన్ నంబర్ 7336662102, 9948343201, 7396621024, 9948343201. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.